ఇంటిని ఎర్రబెల్లి లాక్కున్నారు. ఆయన బంధువు పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. పోలీసులతో కిడ్నాప్ చేయించి హింసించారు. అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు బెదిరించారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. 50 లక్షల నగదు వసూలు చేశారు. సీఎం రేవంత్ కు వ్యాపారి శరణ్ చౌదరి ఫిర్యాదు. దుబాయ్ నుంచి ఈమెయిల్. ప్రభుత్వం సీరియస్, దర్యాప్తు చేయాలంటూ డీజీపీకి ఆదేశాలు జారీ. వెల్, ఇంతకంటే దారుణం ఉంటుందా? సొంత బంధువు ఇంట్లో, అది కూడా సొంత బంధువుని ఏమైతున్నటువంటి పక్కన పెడదాం, కేవలం బంధువు అన్నమాట సరిపోదు, మనం బంధువులుగా చూస్తాం అందరినీ. అండ్ మోర్ ఓవర్ మేము గత కొన్ని రోజులుగా చెప్తున్నటువంటి మాట, తెలంగాణ ప్రజలందరికీ, తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలందరికీ, తెలంగాణ బిడ్డలు ఎక్కడున్నా సరే అందరికీ తెలిసినటువంటి మాట, వీళ్ళ అరాచకాలు, వీళ్ళు చేస్తున్నటువంటి దొమ్మీలు, దోపిడీలు ఎంత దారుణంగా అక్రమంగా ఉన్నాయనేటువంటిది ఇవాళ వాళ్ళ ప్రభుత్వం పోయింది కాబట్టి బయటపడుతున్నాయి. కానీ లేకపోతే ఇట్లాంటి వాళ్ళు, ఈయన వల్ల ఇబ్బందులు పడ్డోళ్ళు ఈయన ఒక్కడే కాదు, ఇంకా ఇలాంటి మినిస్టర్లు లెక్క పనిచేసిన వాళ్ళు, ఇలాంటి ఎమ్మెల్యే లెక్క పనిచేసిన వాళ్ళు లెక్క చేతులలో ఇబ్బందులు పడ్డోళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇలా ఎన్ని ప్రాణాలు ఆగమైనాయి, ఎన్ని కుటుంబాలు నడి రోడ్డు మీద పడ్డాయి, ఆకలి చావులు ఎన్ని జరిగినాయి, బయటికి కనబడని కథనాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నటువంటి మాట, ఎవరి మీద కోపంతో కాదు, కడుపు మండి బాధతో చెప్తున్నటువంటి మాటలకి. ప్రజలు, సమాజం ఎప్పుడు బాగుండాలని కోరుకునేటువంటి పక్షంలో నిలబడేటువంటి వాళ్ళం కాబట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ డీజీపీ రాధాకిషన్ రావు ఎంత దొంగ అంటే, రాధాకిషన్ రావు ఎవరైనా టార్గెట్ చేసిన పర్సన్ ఒకరు అవినాష్ టార్గెట్ అని తెలిస్తే రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ డైరెక్ట్ రంగంలో దిగి ఆయన తీసుకుపోయి టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో చిత్రహింసలు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం 100%. ఎందుకంటే నేను అనుభవించిన, ఎందుకంటే ఈయన కాదు, నా ఆపరేషన్ సంబంధించి సందీప్ రావు, గోనె సందీప్ రావు అని చెప్పేసి ఎస్ఓటి టాస్క్ ఫోర్స్, ఈ రెండు డిపార్ట్మెంట్ కూడా కేవలం ప్రశ్నించే గొంతుకలను ఈరోజు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం మాత్రమే ఉపయోగించింది తప్ప ఆ రెండు కూడా పనిచేసి ఏంటంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ఈరోజు పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎస్ఓటి ఉన్ను అదేవిధంగా ఈ టాస్క్ ఫోర్స్. కానీ ఈరోజు ఏం చేస్తారు, కేసీఆర్ మొత్తం ఈ ప్రశ్నించే గొంతుకలు కావచ్చు లేదా ప్రతిపక్ష నాయకులందరూ కూడా తీసుకెళ్లి ఈరోజు ప్రభుత్వ లోపాలు ప్రశ్నించాలని తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ప్రయోగించే సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ ఏమంటారు, ఇక్కడ ఇగో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు హైదరాబాద్ బంజారాస్కి చెందిన వ్యాపారి శరణ్ చౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు. ఏడాది క్రితం అప్పట్లో మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి తనను బెదిరింపులకు గురి చేసి తన ఇంటిని ఆయన బంధువు పేరిట రాయించుకున్నారని, ఇందుకు అప్పటి పోలీసు ఉన్నతాధికారులు ఎర్రబెల్లికి సహకరించారని ఆరోపించారు. ఇల్లును బంధువు పేరిట రిజిస్ట్రేషన్ చేయించడంతో పాటు తనను సిపిఎస్ లో ఉంచి బలవంతంగా 50 లక్షల నగదును ట్రాన్స్ఫర్ చేయించుకున్నారని వాపోయారు. ఈ మేరకు దుబాయ్ నుంచి శరణ్ చౌదరి సీఎం దుబాయ్కి పారిపోయినట్టు ఏం చేస్తాడు, ఆల్రెడీ చెప్పిండు కదా ఇక్కడ ఏమని క్లియర్ గా, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఇంత ఇబ్బంది పడ్డాడు, ఇన్ని 50 లక్షలు పోగొట్టుకున్నాడు, సాగు బతుకుల మీద ఉండి బతుకు మీద ఆస్తూనే వెళ్ళిపోయింది కథం. సీఎం రేవంత్ డీజీపీ రవి గుప్తాకు వేరువేరుగా ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, అప్పట్లో హైదరాబాద్ సిసిఎస్ ఆర్థిక నేరాల విభాగాన్ని పరీక్షించిన ఏసీపీ ఉమామహేశ్వరరావు తనను తీవ్రంగా హింసించారని ఫిర్యాదులో శరణ్ పేర్కొన్నారు. అప్పటి ఏసీపీ ఉమామహేశ్వరరావు తనను కింద పడేసి బూటు కాలతో తన్నారని కూడా చెప్తూ ఉన్నాడు. సో ఎంత దారుణం అండి, ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళను ఈరోజు నేను చెప్తా ఉన్నాను, వరంగల్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం ముందు వృద్ధి చేయాలి, ఆ కల్వకుంట్ల కుటుంబాన్ని ఈరోజు అమరవీల స్తూపం ముందు ఉరి తీయాలి. ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళను వరంగల్ అంబేద్కర్ విగ్రహం ముందు ఉరి తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత దారుణం, అమాయకులను పట్టుకొని ఇష్టారీతం తన ఇష్టరాజ్యం తన మంత్రి అని చెప్పేసి తన కింద తాబేదారులంతా తన వెలమొల్లు అని చెప్పేసి తన దొరలు అని చెప్పేసి వాళ్ళను వాడుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఇంత దురాఘాతాలకు పాల్పడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళను క్షమించొద్దు ఇలాంటి వాళ్ళు, ఇలాంటి దొంగలను రేపు బాబు బీజేపీ పోతా అని చెప్పేసి ఒక టాక్ నడుస్తూ ఉంది. ఈ దొంగను బీజేపీ వాళ్ళు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీ కూడా నష్టమే జరుగుతుంది తప్ప ఏమి జరగని విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇంటిని ఎర్రబెల్లి లాక్కున్నారు. ఆయన బంధువు పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. పోలీసులతో కిడ్నాప్ చేయించి హింసించారు. అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు బెదిరించారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. 50 లక్షల నగదు వసూలు చేశారు. సీఎం రేవంత్ కు వ్యాపారి శరణ్ చౌదరి ఫిర్యాదు. దుబాయ్ నుంచి ఈమెయిల్. ప్రభుత్వం సీరియస్, దర్యాప్తు చేయాలంటూ డీజీపీకి ఆదేశాలు జారీ. వెల్, ఇంతకంటే దారుణం ఉంటుందా? సొంత బంధువు ఇంట్లో, అది కూడా సొంత బంధువుని ఏమైతున్నటువంటి పక్కన పెడదాం, కేవలం బంధువు అన్నమాట సరిపోదు, మనం బంధువులుగా చూస్తాం అందరినీ. అండ్ మోర్ ఓవర్ మేము గత కొన్ని రోజులుగా చెప్తున్నటువంటి మాట, తెలంగాణ ప్రజలందరికీ, తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలందరికీ, తెలంగాణ బిడ్డలు ఎక్కడున్నా సరే అందరికీ తెలిసినటువంటి మాట, వీళ్ళ అరాచకాలు, వీళ్ళు చేస్తున్నటువంటి దొమ్మీలు, దోపిడీలు ఎంత దారుణంగా అక్రమంగా ఉన్నాయనేటువంటిది ఇవాళ వాళ్ళ ప్రభుత్వం పోయింది కాబట్టి బయటపడుతున్నాయి. కానీ లేకపోతే ఇట్లాంటి వాళ్ళు, ఈయన వల్ల ఇబ్బందులు పడ్డోళ్ళు ఈయన ఒక్కడే కాదు, ఇంకా ఇలాంటి మినిస్టర్లు లెక్క పనిచేసిన వాళ్ళు, ఇలాంటి ఎమ్మెల్యే లెక్క పనిచేసిన వాళ్ళు లెక్క చేతులలో ఇబ్బందులు పడ్డోళ్ళు ఎంతమంది ఉన్నారు.
ఇలా ఎన్ని ప్రాణాలు ఆగమైనాయి, ఎన్ని కుటుంబాలు నడి రోడ్డు మీద పడ్డాయి, ఆకలి చావులు ఎన్ని జరిగినాయి, బయటికి కనబడని కథనాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నటువంటి మాట, ఎవరి మీద కోపంతో కాదు, కడుపు మండి బాధతో చెప్తున్నటువంటి మాటలకి. ప్రజలు సమాజం ఎప్పుడు బాగుండాలని కోరుకునేటువంటి పక్షంలో నిలబడేటువంటి వాళ్ళం కాబట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ డీజీపీ రాధాకిషన్ రావు ఈ ఎంత దొంగ అంటే, రాధాకిషన్ రావు ఎవరైనా టార్గెట్ చేసిన పర్సన్ ఒక అవినాష్ టార్గెట్ అని తెలిస్తే రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ డైరెక్ట్ రంగంలో దిగి ఆయన తీసుకుపోయి టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో చిత్రహింసలు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం 100%. ఎందుకంటే నేను అనుభవించిన, ఎందుకంటే ఈయన కాదు, నా ఆపరేషన్ సంబంధించి సందీప్ రావు అని చెప్పేసి ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ ఈ రెండు డిపార్ట్మెంట్ కూడా కేవలం ప్రశ్నించే గొంతుకలను ఈరోజు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం మాత్రమే ఉపయోగించింది తప్ప ఆ రెండు కూడా పనిచేసి ఏంటంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ఈరోజు పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎస్ఓటి అదే విధంగా ఈ టాస్క్ ఫోర్స్. కానీ ఈరోజు ఏం చేస్తారు కేసీఆర్, మొత్తం ఈ ప్రశ్నించే గొంతుకలు కావచ్చు లేదా ప్రతిపక్ష నాయకులందరూ కూడా తీసుకెళ్లి ఈరోజు ప్రభుత్వ లోపాలు ప్రశ్నించాలని తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ప్రయోగించే సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ ఏమంటారు, ఇక్కడ ఇగో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు హైదరాబాద్ బంజారాస్కి చెందిన వ్యాపారి శరణ్ చౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు. ఏడాది క్రితం అప్పట్లో మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి తనను బెదిరింపులకు గురి చేసి తన ఇంటిని ఆయన బంధువు పేరిట రాయించుకున్నారని, ఇందుకు అప్పటి పోలీసు ఉన్నతాధికారులు ఎర్రబెల్లికి సహకరించారని ఆరోపించారు. ఇల్లును బంధువు పేరిట రిజిస్ట్రేషన్ చేయించడంతో పాటు తనను సిపిఎస్ లో ఉంచి బలవంతంగా 50 లక్షల నగదును ట్రాన్స్ఫర్ చేయించుకున్నారని వాపోయారు. ఈ మేరకు దుబాయ్ నుంచి శరణ్ చౌదరి సీఎం దుబాయ్కి పారిపోయినట్టు ఏం చేస్తాడు, ఆల్రెడీ చెప్పిండు కదా ఇక్కడ ఏమని క్లియర్ గా, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఇంత ఇబ్బంది పడ్డాడు, ఇన్ని 50 లక్షలు పోగొట్టుకున్నాడు, సావు బతుకుల మీద ఉండి బతుకు మీద ఆస్తూనే వెళ్ళిపోయింది కథం. సీఎం రేవంత్ డీజీపీ రవి గుప్తాకు వేరువేరుగా ఈమెయిల్ ఫిర్యాదు చేశారు. ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, అప్పట్లో హైదరాబాద్ సిసిఎస్ ఆర్థిక నేరాల విభాగాన్ని పరీక్షించిన ఏసీపీ ఉమామహేశ్వరరావు తనను తీవ్రంగా హింసించారని ఫిర్యాదులో శరణ్ పేర్కొన్నారు. అప్పటి ఏసీపీ ఉమామహేశ్వరరావు తనను కింద పడేసి బూటు కాలతో తన్నారని కూడా చెప్తూ ఉన్నాడు. సో ఎంత దారుణం అండి. ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళను ఈరోజు నేను చెప్తా ఉన్నాను, వరంగల్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం ముందు ఉరి తీయాలి. కల్వకుంట్ల కుటుంబాన్ని ఈరోజు అమరవీల స్తూపం ముందు ఉరి తీయాలి. ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళను వరంగల్ అంబేద్కర్ విగ్రహం ముందు ఉరి తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత దారుణం. అమాయకులను పట్టుకొని ఇష్టారీతం తన ఇష్టరాజ్యం తన మంత్రి అని చెప్పేసి తన కింద తాపేదాలంతా తన వెలమొల్లు అని చెప్పేసి తన దొరలు అని చెప్పేసి వాళ్ళను వాడుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఇంత దురాఘాతాలకు వాళ్ళు పాల్పడతా ఉంటే రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళను క్షమించొద్దు ఇలాంటి వాళ్ళు, ఇలాంటి దొంగలను రేపు బాబు బీజేపీ పోతా అని చెప్పేసి ఒక టాక్ నడుస్తా ఉంది. ఈ దొంగను బీజేపీ వాళ్ళు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీ కూడా నష్టమే జరుగుతుంది తప్ప ఏమి జరగని విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా.